నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న శక్తిమాత క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం విజయనగరం. సంస్కృతి సంప్రదాయాలకు, కళలకు కాణాచి, శాస్త్రాలకు పుట్టినిల్లైన ఈ దివ్యక్షేత్రంలో పైడితల్లి అమ్మవారు కొలువయ్యున్నారు. గజపతి రాజుల సోదరిగా, కనకదుర్గామాత అంశగా విరాజిల్లుతూ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దామా? శ్రీ పైడితల్లి అమ్మవారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం విజయనగరం. వేలుపుల విడిదిగా, విద్యల నగరంగా, సంస్కృతి సంప్రదాయాలకు మాగాణిగా వినతికెక్కిన ఈ ప్రాచీన నగరం శ్రీ పైడితల్లి అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ విఖ్యాతి నొందింది. కళలకు కాణాచిగా, శాస్త్రాలకు పుట్టినిల్లుగా విరాజిల్లిన ఈ నగరం వంశధార, నాగావళి, చంపావతి, శారదా జలతరంగాలతో చెంగలించి రంగరించిన బంగారు భూమిగా విరాజిల్లుతోంది. 108 దేవాలయాలను ప్రతిష్ఠించిన విజయనగరం గజపతుల దాతృత్వానికి చిహ్నంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యనగరంలో కొలువైన పైడితల్లి అమ్మవారు విజయనగర రాజుల ఇలవేల్పుగా, ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారంగా నిత్య నీరాజనాలందుకుంటోంది. దేశంలోనే సిరిమాను ఉత్సవం జరిగే ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్న పైడితల్లమ్మ అమ్మవారి ఆలయం ఈ నగర ప్రాశస్త్యాన్ని పెంచడమే కాకుండా ఈ నగర ఖ్యాతిని దేశవ్యాప్తం చేసింది. ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారు వెలసి 240 సంవత్సరాలైనట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ దివ్యక్షేత్రంలో కొలువైన పైడితల్లి అమ్మవారు భక్తుల కోర్కెలనొసంగే చల్లని తల్లిగా పూజలందుకుంటున్నారు. విజయనగరం పట్టణంలో పైడితల్లి అమ్మవారికి 2 దేవాలయాలున్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉన్న వనంగుడి ఆలయం అమ్మవారి పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. అలాగే విజయనగరం నడిబొడ్డున ఉన్న చదురుగుడి ఆలయం అమ్మవారి మెట్టినిల్లుగా విరాజిల్లుతోంది. ఈ 2 దేవాలయాలలో అమ్మవారు నిత్యము భక్తుల చేత నీరాజనాలందుకుంటోంది. మనోహరమైన శిల్పరాజాలతో ఉన్న గోపురం భక్తులను మైమరపిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ప్రధానాలయం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంగణాన్ని దాటి గర్భాలయం ప్రాంగణంలోకి వెళితే కుడి చేతి భాగంలో భక్తులకు ముందుగా ముత్యాలమ్మ అమ్మవారు దర్శనమిస్తారు. పిలిచినంతనే పలికే దేవతగా విఖ్యాతికెక్కిన ముత్యాలమ్మ వారి దర్శనం సకల సౌభాగ్యాలనిస్తుందని భక్తుల నమ్మిక. ఆ కారణంగానే భక్తులు అమ్మవారిని మనసా వాచ కొలుస్తారు. ముత్యాలమ్మ వారి ఆలయం పక్కనే ఉన్న చిన్న మందిరంలో భక్తులకు కనకదుర్గమ్మ వారి దర్శనం కలుగుతుంది. ముగురమ్మల మూలపుటమ్మగా, చాలా పెద్దమ్మగా విరాజిల్లుతున్న ఆ తల్లి సర్వాలంకార శోభితురాలై నిత్య శోభాయమానంగా దర్శనమిస్తూ భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. శ్రీ పైడితల్లి అమ్మవారు గజపతుల సంస్థానాధీశుల ఆడపడుచు, కులదైవం, వంశ ఆరాధ్య దైవం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర వాసులందరికీ ఇష్టదైవంగా వెలుగొందుతోంది. ఆయమ్మ దివ్యమంగళ రూప దర్శనం ఎంతో పుణ్యప్రదం. అమ్మవారి పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న ఈ వనంగుడి ఆలయంలోని గర్భాలయంలో కొలువైన ఆ తల్లి శోభాయమానంగా కళలు చిందిస్తూ, కాంతులు వర్షిస్తూ దేదీప్యమానంగా కొలువుతీరి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. గర్భాలయంలో కొలువైన పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తల్లి జగజ్జనని, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. కాత్యాయనీ దేవి సెలవీయవే, కాత్యాయనీ దేవి సెలవీయవే, ఉదయాన స్నాపన అభిషేక సేవకు సెలవీయవే దేవి, సెలవీయవే దేవి కాత్యాయనీ దేవి సెలవీయవే.
कात्यायनी देवी सेलवीयवे अम्मा अम्मा मायम्मा मुगुरम्मल मूलपुटम्मा अम्मा अम्मा मायम्मा मुगुरम्मल मूलपुटम्मा పైడితల్లి అమ్మవారు ఇక్కడ ఈ క్షేత్రంలో అవతరించటం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. విజయనగరం గజపతులు రాజ్యమేలుతున్న రోజులలో పొరుగువారితో వైరం వచ్చిందట. ఆ వైరం వల్ల విజయనగర సామ్రాజ్యానికి సుఖశాంతులు కొరవడతాయని, లోక శ్రేయస్సుకు అది మంచిది కాదని విజయరామ గజపతుల సోదరి అయిన చిన్నారి పైడితల్లి చెప్పిందట. అయితే ఆమె మాటను గజపతులు పెడచెవిన పెట్టారట. అంతటా ఆ చిన్నారి పైడితల్లి ఆవేదన చెంది తనువు చాలించిందట. అనంతరం అలనాటి రాజులకు అత్యంత సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి పశ్చిమ దిక్కును గల పెద్ద చెరువులో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించి పూజా పునస్కారాలు చేయమని చెప్పిందట. అలా ఇక్కడ పైడితల్లి అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పోతురాజు మందిరానికి చేరుకొని పోతురాజు స్వామిని భక్తితో దర్శించుకుంటారు. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం లోపల భాగంలో ఉన్న పోతురాజు మందిరాన్ని దర్శించుకుంటారు. రావి వేప వృక్షాల గొడుగులో ఉన్న ఈ మందిరంలో ఉన్న పోతురాజు మూర్తి భక్తులకు దర్శనమిచ్చి వారిని తన్మయత్వానికి గురిచేస్తుంది. ఈ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. పైడితల్లి అమ్మవారి ఆలయంలో రోజూ చేసే విశేషార్చనలు, కుంకుమ పూజలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజలు చేయించి ధరిస్తారు. వందలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజా కార్యక్రమాల్లో నిజంగా అమ్మవారే స్వయంగా పాల్గొని ఆయా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ క్షేత్రంలో సిరిమాను ఉత్సవాలను నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ సిరిమాను ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రతిరూపమైన పూజారిపై పండ్ల వర్షం కురిపిస్తారు. విజయదశమి నంటి వచ్చే జయవారం ఆ చల్లని తల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సిరిమాను ఉత్సవానికి కొన్నాళ్లకు పూర్వం ఏ వృక్షరాజాన్ని సిరిమానుగా చెయ్యాలో ఆలయ పూజారికి అమ్మవారు కలలో కనిపించి చెబుతారట. ఆ తల్లి ఆదేశం మేరకు ఆలయ పూజారి ఆ సిరిమాను వృక్షాన్ని కనుగొని భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తాడు. ఇలా సిరిమానును తీసుకువచ్చే తంతును ఓ పెద్ద ఉత్సవంగా ఇక్కడి ప్రజలు జరుపుకుంటారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో జరిగే ఈ సంబరం అనంతరం సిరిమాను రూపకల్పనకు పనులు ప్రారంభమవుతాయి. ఈ సిరిమాను ఉత్సవంలో అమ్మవారు నిటారుగా ఉన్న సిరిమాను అధిరోహించి వినువీధిలో విహరిస్తుంది. సిరిమాను చివర ప్రత్యేకంగా కట్టుదిట్టంగా అమర్చిన పీఠంపై ఆలయ పూజారి అమ్మవారి ప్రతిరూపుగా ఆసీనులవుతారు. అనంతరం అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు సిరిమాను సంబరాన్ని ప్రారంభిస్తారు. సిరులొలుకు సిరిమాను 3 సార్లు విజయనగర రాజుల కోటను దర్శించి రాజవంశీయులను ఆశీర్వదించి వారు అందించిన కానుకలు స్వీకరించి ఆలయానికి చేరుతుంది. అంబరాన్ని తాకే ఈ సంబరంలో
జనసందోహం ఆనందం అంతా ఇంత కాదు. పైడి తల్లి అమ్మవారికి జేజేలు పలుకుతూ లక్షలాది మంది భక్తులు దిక్కులు పిక్కటిల్లేలా ఆ చల్లని తల్లిని కీర్తిస్తారు. అరటి ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. సిరిమాను రథానికి ముందు పాలధార, 5 ముత్తైదువులు కొలువు తీరిన అంజలి రథం, ఏనుగు స్వాగత సత్కారాలతో నడుస్తాయి. విజయనగరం పట్టణంలో అమ్మవారి ఆలయానికి సమీపంలో పుష్కరిణి ఒకటి దర్శనమిస్తుంది. పెద్ద చెరువుగా పిలువబడుతున్న ఈ పుష్కరిణిలోనే అమ్మవారి విగ్రహం దొరికిందని చెబుతారు. ఆ కారణంగానే ప్రతి ఏటా అమ్మవారి మూర్తిని ఈ పుష్కరిణిలో ముంచి బయటకు తీయటం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే అమ్మవారికి చేసే తెప్పోత్సవాలు కూడా ఈ పుష్కరిణిలోనే నిర్వహించి తరిస్తారు. తల్లి పైడి తల్లమ్మ రక్షించు అనగానే వచ్చి భక్తుల కోరికలు తీర్చే కరుణామయి పైడి మాంబ. కనకదుర్గ అమ్మవారు అపర అవతారంగా శక్తి మాతగా పూజలందుకుంటున్న పైడి తల్లి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.